మనుషులు కాని మనుషుల వేట ఈ బ్లేడ్ రన్నర్ చాలా ఇంట్రెస్టింగ్ సినిమా. లాస్ట్ ఇయర్ హాలీవుడ్ లో రిలీజ్ అయ్యి బాగా నడిచింది, మంచి పేరు కూడా తెచ్చుకుంది. అక్కడ వరకే కాదు, సినిమాకి 5 ఆస్కార్ నామినేషన్లు వచ్చాయి. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ హీరో ఇలా కాదు కానీ వేరే కేటగిరీలకు సంబంధించి 2017 సంవత్సరంలో హాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాలన్నింటిలో బెస్ట్ టాప్ 10 సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలవడం విశేషం. రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాని నేను కొంచెం లేట్ గా చూశాను. నిజంగా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఓ మంచి టైం కోసం చూస్తున్నాను మీతో షేర్ చేసుకోవడానికి. ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ టైం. మాట్లాడుకుందాం. సినిమా అయిన మహా, నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మాట క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. బ్లేడ్ రన్నర్ అంటే ఓ వేటగాడు, అఫీషియల్ వేటగాడు. LAPD లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అపాయింట్ చేసిన అఫీషియల్ వేటగాడు. ఈ వేటగాడు ఎవరిని వేటాడతాడు అంటే రిప్లికెంట్స్ ని వేటాడతాడు. ఈ రిప్లికెంట్స్ ఎవరు అనేది నెక్స్ట్ చెప్తాను. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఈ బ్లేడ్ రన్నర్ క్యారెక్టర్ క్రియేషన్ వెనక ఓ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనుకుంటున్నాను. చరిత్ర చూసుకుంటే ఒకప్పుడు అమెరికన్లు ఆఫ్రికా నుండి నీగ్రోల్ని వేటాడి తీసుకొచ్చి బానిసలుగా ఇంట్లో పెట్టుకుని పని చేపించుకునేవాళ్ళు. స్వేచ్ఛా స్వతంత్రాలు ఉండేవి కాదు, ఇంట్లో కట్టేసిన జంతువుల మాదిరి ఉండేది ఆ బానిసల పరిస్థితి. బాధ భరించలేక బానిసలు ఎవరైనా పారిపోతే వాళ్ళని వెతికి పట్టుకురావడానికి ప్రత్యేకంగా హంటర్స్ ఉండేవాళ్ళు. వారి గురించి అమెరికన్ లిటరేచర్ లో చాలా కథలున్నాయి. ఆ హంటర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ గా తీసుకుని ఈ బ్లేడ్ రన్నర్ క్యారెక్టర్ ని క్రియేట్ చేశారు అనుకోవచ్చు. పోతే ఈ బ్లేడ్ రన్నర్ విలన్ కాదు, హీరో. అంటే మంచి ఎటువైపు ఉంటే అటు వెళ్తాడు కదా, అదే ఈ బ్లేడ్ రన్నర్ సినిమాలో మజా. ఇక రిప్లికెంట్స్ ఎవరో తెలుసుకోవాలంటే కొంచెం గతంలోకి వెళ్ళాలి. ఇది 2018 సంవత్సరం. ఈ బ్లేడ్ రన్నర్ 2049 సినిమా స్టోరీ పాయింట్ చూస్తే ఇంకా రిఫ్రెషింగ్ గానే అనిపిస్తుంది. కానీ ఈ పాయింట్ పుట్టింది 1960 సంవత్సరంలో. ఫిలిప్ కే డిక్ అనే ఆయన 1962లో రాసిన ఓ కథ ఆధారంగా 1982లో బ్లేడ్ రన్నర్ సినిమాని తీశారు. ఈ బ్లేడ్ రన్నర్ కథ ఏమిటి అంటే, ఓ కంపెనీ ఉంది, వాళ్ళు రిప్లికెంట్స్ ని తయారు చేస్తున్నారు. రిప్లికెంట్స్ అంటే బయో ఇంజనీర్డ్ హ్యూమన్స్, అంటే ల్యాబ్ లో సృష్టించిన మనుషులు. రిప్లికెంట్స్ మామూలు మనుషుల్లానే ఉంటారు, మామూలు మనుషుల్లానే పనిచేస్తారు, ఆలోచిస్తారు. కానీ సహజమైన మనుషులు కాదు. వారి ఆలోచనల్ని కొన్ని సైంటిఫిక్ పద్ధతుల ద్వారా సైంటిస్టులు కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ రిప్లికెంట్స్ ని ఎందుకు క్రియేట్ చేశారు అంటే, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, అమెరికన్స్ కి ఎప్పటి నుంచో భయం ఉంది, ఈ భూమి ఏదో ఒక రోజున నాశనం అయిపోతుంది, అప్పుడు మనుషులందరూ అంతరిక్షంలోకి వెళ్లి బతకాలి, అందుకు సంబంధించి అమెరికన్సే చొరవ చూపించాలి, మిగతా మనుషులందరికీ దారి చూపించాలి అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఆ క్రమంలోనే ఈ రిప్లికెంట్స్ ని తయారు చేసి ఆఫ్ ద వరల్డ్, అంటే ప్రపంచానికి అవతల స్పేస్ లో హ్యూమన్ కాలనీస్ ని రూపొందించే ప్రయత్నాల్లో ఉంటారు. అక్కడ ఈ రిప్లికెంట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు, వాళ్ళ చేత పని చేపించుకుంటా ఉంటారు. అంటే కొత్త తరహా బానిసలు అన్నమాట. ఎంతైనా వాళ్ళు కూడా మనుషులు లాంటి వాళ్లే కాబట్టి బానిసత్వానికి ఎదురు తిరిగారు. కొంతమంది రిప్లికెంట్స్ అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఎర్త్ లో చాలా చోట్ల దాక్కున్నారు. వాళ్ళని పట్టుకుని రిటైర్ చేయడం కోసం, అంటే చంపేయటం కోసం ఈ బ్లేడ్ రన్నర్ అనే ఆఫీసర్ ని క్రియేట్ చేసింది లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్. 1982లో వచ్చిన బ్లేడ్ రన్నర్ లో హీరో రిప్లికెంట్ అయిన హీరోయిన్ ని ప్రేమిస్తాడు. ఆ సినిమా 2019లో జరిగినట్టు చూపెడతారు. ఆ సినిమా చివరిలో ఏమవుతుందంటే, ఈ రిప్లికెంట్ బ్లేడ్ రన్నర్ కలిసి పారిపోతారు. అలా అయిపోయినట్టు చూపెడతారు సినిమాని. కానీ స్టోరీ మాత్రం సూపర్ గా ఉంటుంది. 1982లోనే అంత టెక్నాలజీ ఉపయోగించి ఈ సినిమా తీశారు అంటే చిన్న విషయం కాదు. మీరు ఒకసారి చూడండి, ఆ సినిమా గొప్పతనం తెలుస్తుంది. బ్లేడ్ రన్నర్ ని సైన్స్ ఫిక్షన్ మూవీలకు సంబంధించి ఓ కల్ట్ ఫిల్మ్ గా చెప్పుకుంటారు. ఇప్పటికే ఆ సినిమా ఇన్ఫ్లుయెన్స్ తో హాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి. పోతే బ్లేడ్ రన్నర్ 2049 వివరం ఏమిటి అనేది డీటెయిల్డ్ గా చివరిలో మాట్లాడుకుందాం. ముందు ఈ సినిమాకి అసలు 5 ఆస్కార్ నామినేషన్లు ఎందుకు వచ్చాయో చెప్పుకుందాం. బెస్ట్ ప్రొడక్షన్ డిజైనింగ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ సౌండ్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్ మిక్సింగ్, ఈ 5 విభాగాల్లో సినిమా ఆస్కార్ నామినేషన్లు సాధించింది. ఏం మాట్లాడుకోవడానికి లేదు, అమోఘమైన పనితనం టెక్నికల్ డిపార్ట్మెంట్స్ నుండి ఈ సినిమాలో కనిపిస్తుంది. ప్రొడక్షన్ డిజైనింగ్ అండ్ సినిమాటోగ్రఫీ అయితే మహాద్భుతం అనే మాట్లాడుకోవాలి. ఓ కొత్త ప్రపంచంలోకి పట్టుకెళ్లిపోయారు. 2049లో ప్రపంచం ఇలా ఉంటుందో లేదో తెలియదు కానీ వాళ్ళు మాత్రం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. సినిమాలో ఉన్న గొప్ప అదే. దేన్నైనా
క్రియేట్ చేయొచ్చు, ఊహలకు అందని అద్భుతాలని కళ్లకు కట్టొచ్చు. బ్రిలియంట్ పనితనం ప్రొడక్షన్ డిజైనింగ్ డిపార్ట్మెంట్ ది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యూచర్ లో ఇలా మారొచ్చు, ఇలా ఉండొచ్చు అని అద్భుతంగా క్రియేట్ చేశారు. ఆ తర్వాత సినిమాటోగ్రఫీ, బ్యూటిఫుల్ ఫ్రేమింగ్స్, ఫెంటాస్టిక్ లైటింగ్. ఈ సినిమాలో లైటింగ్ కూడా ఒక క్యారెక్టర్ తీసుకుంది, సూపర్బ్ గా పోషించింది తన పాత్రనే. ఎక్సలెంట్ విజన్ ఈ సినిమా సినిమాటోగ్రఫర్ ది. షాడోస్, నీడలతో కూడా అద్భుతమైన విజువల్స్ క్రియేట్ చేసి కన్నులకి పండగ చేశారు. తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్ కూడా అమేజింగ్ పనితనాన్ని కనబరిచింది. తర్వాత ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సిన గొప్ప అంశాల్లో డైరెక్టర్ కూడా ఉన్నారు. ఈ డైరెక్టర్ కి నేను వీర అభిమానిని. ఆయన తీసిన ఇన్సెండీ సినిమా చూసి గొప్ప ఫ్యాన్ అయిపోయాను నేను ఆయనకి. ఈ భూమి మీద ప్రస్తుతం బతుకున్న గొప్ప సినిమా దర్శకుల్లో ఆయన కూడా ఒకడు. నిజంగా అద్భుతమైన మనిషి. ఈ సినిమాలో ఆయన 2 విషయాలుగా నన్ను విపరీతంగా ఇంప్రెస్ చేశారు. ఒకటి, ఈ బ్లేడ్ రన్నర్ కథా వ్యవహారాన్ని చూస్తే ఓ భారీ యాక్షన్ సినిమాని తీయొచ్చు, లేదా సూపర్ హీరో తరహా టెక్నాలజీ డమాల్ డిమిల్ మూవీ అయినా చేయొచ్చు. కానీ ఈ డైరెక్టర్ ఏం చేశాడు అంటే బ్లేడ్ రన్నర్ కి సంబంధించి ఓ మంచి కథ ఉంది, దాన్ని చక్కగా చెప్పాడంతే. అవకాశం ఉంది బీభత్సమైన యాక్షన్ మాస్ డైరెక్టర్ అని అనిపించుకోవడానికి, కానీ ఆయన ఓ క్రియేటివ్ స్టోరీ టెల్లర్ అని మాత్రమే అనిపించుకున్నారు. రెండో పాయింట్ ఏమిటి అంటే ఈ సినిమా నేరేషన్ కొంచెం స్లోగా ఉంటది. సినిమా చూస్తున్నప్పుడు క్యారెక్టర్స్ ని మాత్రమే ఫాలో అయ్యే వాళ్ళు బోర్ ఫీల్ అవ్వచ్చు, కానీ ఈ సినిమాని స్లోగా నేరేట్ చేయడంలో గొప్ప విశేషం ఉంది. సినిమా కోసం ప్రొడక్షన్ డిజైనింగ్ టీమ్, సినిమాటోగ్రఫీ అలాగే విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ కలిసి గొప్ప అద్భుతమైన విజువల్స్ ని క్రియేట్ చేశారు. నేరేషన్ ఫాస్ట్ గా వెళ్ళిపోతే ఆ అద్భుతాలని ఆడియన్స్ ఎంజాయ్ చేసే అవకాశం ఉండదు. డీటెయిల్డ్ గా అక్కడ జరిగిన క్రియేషన్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేసే విధంగా స్మూత్ గా స్లోగా నేరేషన్ జరిగింది సినిమాలో. అందుకనే సినిమా రన్ టైం 2 గంటల 43 నిమిషాలు వచ్చింది. అయినా సరే సినిమాలో కనిపించే అట్మాస్ఫియర్ ని ఫాలో అవుతూ, కథను ఫాలో అవుతూ, కథలో ఉన్న ఎమోషన్ ని ఫాలో అవుతూ వెళ్తే పెద్దగా బోర్ అనిపించదు సినిమా. పైపిచ్చు ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేసిన వాళ్ళు అవుతారు. నిజంగా నైస్ డైరెక్టర్, చాలా బాగా విజువలైజ్ చేశారు బ్లేడ్ రన్నర్ 2049 మూవీని. ఆర్టిస్టుల నుండి కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో కనిపిస్తాయి. లాలా ల్యాండ్ మూవీతో ఆస్కార్ బెస్ట్ యాక్టర్ నామినేషన్ సాధించిన రయాన్ గోస్లింగ్ ఈ సినిమాలో హీరోగా చేశారు. అలానే 1982 బ్లేడ్ రన్నర్ లో బ్లేడ్ రన్నర్ గా కనిపించిన హారిసన్ ఫోర్డ్ ఈ సినిమాలో కూడా కనిపించారు. తన నటనతో అలరించారని చెప్పుకోవాలి. మిగతా నటీనటులందరూ కూడా చాలా బాగా చేశారు. ఇక బ్లేడ్ రన్నర్ 2049 మూవీ స్టోరీ విషయానికి వస్తే, 1982 బ్లేడ్ రన్నర్ మూవీకి ఈ కథ కంటిన్యూషన్. పాత బ్లేడ్ రన్నర్ 2019 సంవత్సరంలో జరిగింది. కొత్త బ్లేడ్ రన్నర్ 2049 సంవత్సరంలో జరుగుతుంది. ఇప్పటికీ రిప్లికెంట్స్ ఉన్నారు, వాళ్ళని వేటాడటానికి బ్లేడ్ రన్నర్ కూడా ఉన్నాడు. LAPD కొత్త బ్లేడ్ రన్నర్ ఆఫీసర్ ని అపాయింట్ చేసింది. అతని పేరు ఆఫీసర్ కే. ఆఫీసర్ కే ఓ రిప్లికెంట్ ని ఫైండ్ అవుట్ చేసి రిటైర్ చేశాడు. ఆ రిప్లికెంట్ ఉన్న ప్లేస్ లో భూమిలో పాతి పెట్టబడి ఉన్న ఓ చెక్క పెట్టి దొరికింది అతనికి. ఆ చెక్క పెట్టిలో ఓ స్కెలిటన్ ఉంది. దాన్ని బయటికి తీసి రీసెర్చ్ చేస్తే తేలింది ఏమిటి అంటే ఆ స్కెలిటన్ ఓ రిప్లికెంట్ ది. ఆ రిప్లికెంట్ ఎలా చనిపోయింది అంటే ఓ బేబీకి జన్మనిస్తూ ఆ టైంలో చనిపోయింది అని తెలుస్తుంది. రిప్లికెంట్ కి పిల్లలు పుట్టడం అంటే ఇంపాసిబుల్, కానీ అలా జరిగింది అంటే ఇదో రెవల్యూషన్ కి దారి తీస్తుంది. ఎందుకంటే రిప్లికెంట్లు కూడా మామూలు మనుషుల్లాగా రిప్రొడక్షన్ ని స్టార్ట్ చేస్తే మనుషులకి రిప్లికెంట్లకి మధ్య పెద్ద యుద్ధమే జరగచ్చు భూమి మీద. అలా జరగకూడదు కాబట్టి ఆఫీసర్ కే కి ఆర్డర్స్ వస్తాయి, పుట్టిన బేబీని వెతికి పట్టుకుని చంపేయమని. ఆఫీసర్ కే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఆ ప్రాసెస్ లో అతనికి కొన్ని విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. ఇక్కడ విషయం ఏమిటి అంటే ఆఫీసర్ కే కూడా ఓ రిప్లికెంట్, కాకపోతే అతను పోలీసుల కోసం పనిచేస్తూ ఉంటాడు. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఆఫీసర్ కే గతానికి సంబంధించిన కొన్ని మెమరీలు కూడా ఉంటాయి. ఆ ఆధారాలను పట్టుకుని అతను ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్తే ఆ రిప్లికెంట్ కి పుట్టిన బిడ్డ ఆఫీసర్ కే అని అర్థమవుతా ఉంటది. తను కూడా ఓ నమ్మకానికి వచ్చి తన తండ్రిని వెతుక్కుంటూ వెళ్తాడు. పాత బ్లేడ్ రన్నర్ ఉన్నాడు కదా, ఫ్లాష్ బ్యాక్ లో అతను ఓ రిప్లికెంట్ తో పారిపోయాడు. వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డే కొత్త రెవల్యూషన్ అన్నమాట. ఆ బిడ్డని నాయకుడిగా చేసుకుని భూమి మీద ఉన్న రిప్లికెంట్లందరూ తిరుగుబాటు చేయాలని ప్రయత్నాల్లో ఉంటారు. మరోవైపున విలన్ గ్రూప్ ఉంటుంది. వాళ్ళు ఇంకా రిప్లికెంట్స్ ని తయారు చేస్తూనే ఉంటారు. వాళ్ళకు కూడా అలా పుట్టిన బిడ్డ అంటే మనిషికి రిప్లికెంట్ కి పుట్టిన బిడ్డ అవసరం ఉంది. వాళ్ళు ఓ పక్కన వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు ఆ బిడ్డను పట్టుకోవడం కోసం. హీరో తనే ఆ బిడ్డ అనుకుంటూ ఉంటాడు, కానీ కాదు, వేరే ఉన్నారు. మరెవరు? ఈ విషయం హీరోకి ఎలా తెలిసింది, తెలిసిన తర్వాత ఏం చేశాడు? ఓ ఎమోషనల్ ఎండింగ్ ఉంటుంది. ఆ పైన
నెక్స్ట్ సీక్వెల్ తీసుకోవడానికి ఓ లింక్ అలా వదిలేశారు. మంచి సౌండ్ సిస్టమ్ సపోర్ట్ తో ఈ సినిమాని చూస్తే ఆ మజానే వేరు, ఆ కిక్కే వేరు, ఆ థ్రిల్లింగే వేరు. చూస్తున్నాం భారీ యాక్షన్ సినిమాల ట్రాఫిక్ బాగా ఎక్కువైపోయింది. కథలు మారుతున్నాయి కానీ ఏ సినిమాలో చూసినా అదే విధ్వంసం. అలాంటి పరిస్థితుల్లో ఈ బ్లేడ్ రన్నర్ 2049 ఓ రిఫ్రెషింగ్ సినిమాటిక్ ఎంటర్టైన్మెంట్ అనే చెప్తాను. వీలుంటే తప్పకుండా చూడండి. మరో ఆస్కార్ నామినేషన్ మూవీతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బిగ్. కీప్ వాచింగ్ మిస్టర్ బిగ్ ఛానల్. థ్యాంక్ యూ.